పరబ్రహ్మమూర్తి కృష్ణ, మాయను జయించడం అనేది మహా కష్టం అని మాకు తెలుసు. మాయను జయించడం కష్టం అని మాకు తెలుసు. పెద్ద పెద్ద మునీశ్వరులు, యతీశ్వరులు, గాలిని భుజించి జీవనం గడిపే ఊర్ధ్వరేతస్కులు, శ్రమణకులు, జీవితాంతం నైష్టిక బ్రహ్మచర్యం చరించే మహాత్ములు నిరంతరం ఆధ్యాత్మిక జీవనం కొరకు శ్రమిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎటువంటి వాళ్ళు పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారంటే ఎన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ ఊర్ధ్వరేతస్కులు అంటే తమ యొక్క వీర్యాన్ని ఎక్కడా ఖర్చు చేసుకోకుండా ఊర్ధ్వస్థానమైనటువంటి సహస్రారంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రకాశంలో దానిలో రమించేటువంటి వాళ్ళు ఊర్ధ్వరేతస్కులు అని చెప్తారు. అది అత్యంత గొప్పదైనటువంటి నైష్టిక బ్రహ్మచర్యంగా పరిగణించబడుతుంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా నీ కొరకు ఆధ్యాత్మిక జీవనం కొరకు శ్రమిస్తూ ఉంటారు. ఈ నియమనిష్టలతో కఠిన సాధనలతో వారి హృదయ కమలం నిర్మలమై ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మ ప్రకాశం వీడియో కూడా బయటకు వచ్చి అదంతా ఆ ప్రకాశమే అంతా ఆవరించినప్పుడు వాళ్ళు ఎంతో నిర్మలమైనటువంటి హృదయంతో ఉంటారు. అంటే మనలో చాలా కల్మషాలు ఉంటాయి, వాళ్ళలో ఆ కల్మషాలు ఉండవు కనుక వాళ్ళు అత్యంత నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు వారి వృత్తులు శాంతించి, అంటే వృత్తులంటే బయట ప్రపంచంతో ఉండే సంబంధాలు అవేమీ ఉండవు వాళ్ళకి, అందువల్ల వాళ్ళకి అవి సాధించి నైష్కర్మ్య అవస్థలో అంటే కర్మ చెయ్యని అవస్థలో వాళ్ళు సుస్థిరమై బ్రహ్మనామంతో పిలవబడే పరంధామానికి వారు చేరగలుగుతారు, అంటే పరమాత్మని చేరుతారని చెప్పడం జరిగింది.